యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో 25వ వసంతాల సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి వరంగల్ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో 25 వసంతాల సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి వరంగల్ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం నుండి ఎల్కతుర్తి గ్రామంలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు 204 బస్సులలో 15,000 మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరి పార్టీ ఇది అని, ఇంటి పార్టీ అని అన్నారు. యాదగిరిగుట్ట మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి వచ్చే బీఆర్ఎస్ కార్యకర్తలకు వంగపల్లి హైవే NH 163 పై జెండా ఊపి బస్సులను పంపిన మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే 120 సీట్లకు 100 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. సతీష్ అడువా జై తెలంగాణ, జై తెలంగాణ. అమర వీరులకు అమర వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గొంగిడి సునీతా మహేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గొంగిడి సునీతా మహేందర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకొని రజతోత్సవాలు చేసుకుంటున్న సందర్భంగా మన ఇంటి పార్టీ, మన పార్టీ కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ అనేది మన ఇంటి పార్టీ. ఈ సందర్భంగా రజతోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మరి ఈరోజు నిజంగా కూడా వరంగల్ సభకు పెద్ద ఎత్తున జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ప్రతి దగ్గర, ప్రతి గ్రామంలో మరి మేము వస్తాం, వెహికల్స్ అరేంజ్ చేయండి, స్వచ్ఛందంగా వస్తాం, వెహికల్స్ అరేంజ్ చేయండి అని చెప్తున్నారు. నిజంగా కూడా మేము అందరికీ కూడా వెహికల్ అరేంజ్ చేయలేకపోయినాం. ఇప్పటికే ఆలేరు నియోజకవర్గం నుంచి 15,000 మందిని తరలిస్తున్నాం. దాదాపు 204 బస్సులు, ఆర్టీసీ, ఇతర బస్సులు, అదేవిధంగా మరి స్వంత వాహనాలు దాదాపు 700 స్వంత వాహనాలలో కూడా జనం ఆలయ నియోజకవర్గం నుంచి దాదాపు 15,000 మంది వస్తున్నారు. నిజంగా మరి వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు యాదగిరిగుట్ట మండలం నుంచి మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. మరి సునీతా మహేందర్ రెడ్డికి నాయకత్వంలో యాదగిరిగుట్ట మండలం నుండి 3,000 మందిని తరలిస్తూ ఉన్నాం. మొత్తం నియోజకవర్గం నుంచి 15,000 మందిని తరలిస్తూ ఉన్నాం. మా యాదగిరిగుట్ట మండలం నుంచి 30 బస్సులు 50 కార్లు పెట్టినాం.
మరి ఈరోజు 3,000 మందిని యాదగిరిగుట్ట నుంచి తరలిస్తున్నాం. మరి పెద్ద ఎత్తున మేము వస్తామని ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అందరూ కూడా మేము వస్తామంటే మేము బస్సులు సరిపోకపోతే కూడా మేము వస్తాం, మేము ఎందుకు రావద్దు, మేము ఎట్లా రావాలి అని చెప్పేసి అక్కడి నుంచి మాకు ఫోన్లో వస్తూ ఉన్నాయి మండలం నుంచి. మరి ప్రజలలో చాలా ఉత్సాహం ఉన్నది. కేసీఆర్ ఏం చెప్తాడో మేము వినాలే, కేసీఆర్ సార్ చెప్పేదని చెప్పేసి ప్రజల ఉత్సాహంతో మేము వస్తామని చెప్తున్నారు. మరి సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మా మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్.